ఆన్‌లైన్‌లో పాఠాలు వినమంటే విసుక్కుంటారు మనలో కొందరు. అమ్మా, నాన్న దగ్గర కూర్చోబెట్టుకొని పాఠాలు చెబుతున్నా వినకుండా మారం చేస్తూ ఉంటారు మరికొంతమంది. కానీ ఓ మారుమూల గ్రామానికి చెందిన పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరీ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. చదువుకోవాలనే తపన ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు. శ్రీనగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాముల్లా జిల్లాలోని లింబర్ అనే గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవు. ఆ ఊరు ఎక్కడో కొండల మధ్య ఉండటమే దానికి కారణం. అక్కడి విద్యార్థులు సిగ్నళ్ల కోసం 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పోనీ అక్కడైనా వస్తాయా అంటే రావు. చాలాసార్లు రానే రావు. మళ్ళీ అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపైకి ఎక్కాలి. అక్కడ సిగ్నల్స్ వస్తాయి. దాంతో అక్కడి పిల్లలు రోజూ అంత దూరం వెళ్ళి ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. మరో విషయం ఏంటంటే అది అటవీ ప్రాంతం. రాత్రైతే చాలు క్రూరమృగాలు వస్తూ ఉంటాయి. అందుకే చీకటి పడేలోపే అక్కడి నుంచి ఇళ్లకు వచ్చేయాలి. ఇలా చదువు కోసం నిత్యం వాళ్ళు చేస్తోంది నిజంగా సాహసమనే చెప్పాలి. మీరు ఎందుకు ఇలా ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇంత అవస్థ పడుతున్నారు అని వాళ్ళను అడిగితే, మాకు చదువు విలువ తెలుసు గనకనే ఇలా కష్టపడుతున్నాము అని సంతోషంగా చెబుతున్నారు. చదువు కోసం అంతలా ఆరాటపడుతున్న వాళ్ళు నిజంగా గ్రేట్ కదా. థ్యాంక్ యూ. ఆన్‌లైన్‌లో పాఠాలు వినమంటే విసుక్కుంటారు మనలో కొందరు. అమ్మా, నాన్న దగ్గర కూర్చోబెట్టుకొని పాఠాలు చెబుతున్నా వినకుండా మారం చేస్తూ ఉంటారు మరికొంతమంది. కానీ ఓ మారుమూల గ్రామానికి చెందిన పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరీ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. చదువుకోవాలనే తపన ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు. శ్రీనగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాముల్లా జిల్లాలోని లింబర్ అనే గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవు. ఆ ఊరు ఎక్కడో కొండల మధ్య ఉండటమే దానికి కారణం. అక్కడి విద్యార్థులు సిగ్నళ్ల కోసం 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పోనీ అక్కడైనా వస్తాయా అంటే రావు. చాలాసార్లు రానే రావు. మళ్ళీ అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపైకి ఎక్కాలి. అక్కడ సిగ్నల్స్ వస్తాయి. దాంతో అక్కడి పిల్లలు రోజూ అంత దూరం వెళ్ళి ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. మరో విషయం ఏంటంటే అది అటవీ ప్రాంతం. రాత్రైతే చాలు క్రూరమృగాలు వస్తూ ఉంటాయి. అందుకే చీకటి పడేలోపే అక్కడి నుంచి ఇళ్లకు వచ్చేయాలి. ఇలా చదువు కోసం నిత్యం వాళ్ళు చేస్తోంది నిజంగా సాహసమనే చెప్పాలి. మీరు ఎందుకు ఇలా ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇంత అవస్థ పడుతున్నారు అని వాళ్ళను అడిగితే, మాకు చదువు విలువ తెలుసు గనకనే